నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఆఫ్లైన్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కొత్తపేట మోహన్ నగర్లో జనప్రియ అపార్ట్మెంట్స్లో. కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారు అపాయింట్మెంట్స్ తీసుకుని ప్రేయర్గా వచ్చి కలవచ్చు, లేదా వాకిన్ అయినా చేయొచ్చు. రోజు కూడా మండే టు సాటర్డే 10 to 1 PM అనేది మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్యోతిషపరమైన, ముహూర్తపరమైన, అలాగే మ్యాచ్ మేకింగ్ సర్వీసులు కానివ్వండి, వాస్తు సర్వీసెస్ కానివ్వండి, ఎలాంటివైనా బాలారిష్టాలు, పితృదోషాలు, ఎలాంటివైనా జాతకానికి సంబంధించిన అన్నీ కూడా జ్యోతిష్యపరమైనవన్నీ కూడా మనము సర్వీసెస్ స్టార్ట్ చేయటం జరిగింది. కాబట్టి తదనుగుణంగా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు కూడా రావచ్చు ఆఫ్లైన్ సర్వీసెస్కి. అలాగే గత 4 సంవత్సరాలుగా ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది మనం చేయటం జరుగుతుంది. అది యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. పొద్దున, సాయంత్రం ఎప్పుడైనా సరే వాట్సాప్ ద్వారా 9985078768 నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మనం ఆన్లైన్ సేవలు కొనసాగుతాయి. అలాగే ఆఫ్లైన్ కూడా రావచ్చు. అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే లొకేషన్ పంపించడం జరుగుతుంది. కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి. అలాగే గత కొన్ని వీడియోలుగా మనము జ్యోతిష్యపరమైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే వైద్యపరమైన అంశాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. నవగ్రహాలు, ఏ గ్రహాలు ఏ మహర్దశల్లో ఎటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉన్నది, భావాలు, అలాగే రాశులు, గ్రహాలు, వీటి అనుసంధానంగా మనం అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే గత వీడియోలో మనము తృతీయ భావంలో నవగ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఈ వీడియోలో చతుర్థ భావంలో మనము నవగ్రహాల ఫలితాలు, అలాగే చతుర్థ భావంలో మనం ఏ అంశాలను చూడవచ్చు అనే అంశాలను కూడా మనము వచ్చే వీడియోస్లో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనము చతుర్థము అంటే మనకి తల్లిని సూచిస్తుంది. మన తల్లి, మన జన్మకు కారణమైన తల్లి గురించి చెబుతుంది. అలాగే విద్య, ప్రాథమిక విద్య, ద్వితీయం, తృతీయం, చతుర్థం, ఇవన్నీ కూడా మనం ప్రాథమికమైన విద్యకి మనం చూడాలి. అలాగే వాహనం, ఎటువంటి వాహనంలో మనం తిరుగుతాము, ఎటువంటి వాహనాలు ఒక జాతకుడికి లేదా జాతకురాలికి ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఎంత సుఖపడతారు, ఎలాంటి విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటారు, ఇంటికి సంబంధించి కూడా మనము తెలుసుకోవచ్చు. క్షేత్రాలు, ఎలాంటి స్థలాలు, పొలాలు, ఇళ్ళు వీరికి కలుగుతాయి, ఎలాంటి ఇళ్లల్లో వీరు నివసిస్తారు, ఎన్ని ఇళ్ళు ఉండవచ్చు, అలాగే ఎంత విలాసవంతమైన ఇళ్లలో వీరు ఉండే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా, ఇవన్నీ విషయాలు కూడా మనము తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ తల్లి వల్ల మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే అంశం అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ తల్లి వల్ల కూడా ఏ బిడ్డకి కూడా చెడు జరగదండి. కాకపోతే వారు ఉన్న స్థానాన్ని బట్టి, ఆ పిల్లాడు, తల్లి, వీరి ఉన్న పాప పుణ్య ఫలితాలను బట్టి వీళ్ళు ఈ జన్మలో తల్లి పిల్లలుగా లేదా తల్లిగా జన్మ తీసుకుంటారు. కాబట్టి వాటికి సంబంధించి శుభాశుభములు వారి వ్యక్తిగతమైన చార్టుల్లో ఉండొచ్చు. అలా అమ్మ గురించి, వాహనాల గురించి, భూముల గురించి, అలాగే మాతృవర్గం వారి గురించి, పితృధనం గురించి, గృహాల గురించి, పశు సంపదల గురించి, కొంతమందికి పాడి పంట అనేది ఉంటాయి, వాటి గురించి, అలాగే ఇక్కడ మన ఆయువు గురించి కూడా తెలుస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే నిధి నిక్షేపములు, కీర్తి, సముద్రయానము, శాస్త్ర పరిజ్ఞానము, బోధన, కొంతమందికి అలవోకగా చెప్పే అలవాటు ఉంటుంది, ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉంటూ ఉంటారు. అలాగే స్నేహశీలత, సైనము, జలపద్రవములు, స్థానచలనములు, కృషి, వారు చేసే కృషి, ఇవన్నీ కూడా మనకి చతుర్థ భావం నుంచి కూడా తెలుస్తూ ఉంటాయి. కొంతమంది విదేశాలకు వెళ్తూ ఉంటారు, తర్వాత అక్కడి నుంచి వచ్చేయటము, అలాగే చతుర్థాధిపతి బాగోపోతే విదేశాలకు వెళ్ళటం, అలాగే మన అంత్యము, ఆయుష్ కూడా ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలా వీటితో మళ్ళీ మనము అక్కడ ఉన్న గ్రహాలను బట్టి అనుసంధానం చేసుకుంటూ మనం చెప్పినట్టయితే నవగ్రహాలు అక్కడ ఉన్నప్పుడు ఫలితం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహము లేకపోతే చతుర్థాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరు వీక్షిస్తున్నారు, ఇవన్నీ చూసి మనం చెప్తాం. లేదు అక్కడ నవగ్రహాలు ఉన్నట్టయితే ఎటువంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా
చతుర్థ భావంలో రవి ఉన్నట్టయితే తండ్రితో ఇక్కడ వ్యతిరేకత అని మనకి చెప్పారు. మాతృ సుఖము అనేది లోపించుట, పిత్రార్జితం అనేది హరిస్తుంది. అలాగే స్థిర నివాసం అనేది ఉండదు, అస్థిర నివాసం ఉంటుంది. కొంతమంది చూడండి, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా సరే కోకొల్లలుగా సొంత ఇంట్లో ఉండలేరు, కొనుక్కున్నా కూడా అద్దెకి ఉంటూ ఉంటారు, ఒక చోట ఉండలేరు, ఎక్కువగా ఇల్లు మారుతూ ఉంటారు, రకరకాలైన ఇల్లు, కనీసం సంవత్సరానికి 2 ఏళ్ళకి మారుతూ ఉంటారు, అలా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి. స్వల్ప భోగములు అంటే ఎక్కువగా సుఖాలు అనేవి అనుభవించలేకపోవటం ఉంటుంది. హృదయానికి సంబంధించిన వ్యాధులు, ఏమన్నా భూములు, ఇల్లు ఇవన్నీ ఉన్నా కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ స్వక్షేత్రము వస్తే కనుక కొంత ఇబ్బంది ఉండదు, కానీ లేకపోతే ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అని మనము చెప్పవచ్చు. అలాగే చతుర్థ భావంలో చంద్రుడు ఉన్నట్టయితే, ఇక్కడ చంద్రుడు తీసుకున్నట్టయితే చతుర్థానికి కారకుడు. మనము చతుర్థానికి శుక్రుడిని వాహనాలకి, అలాగే తల్లికి చంద్రుణ్ణి, అలాగే భూమికి ఇటువంటి వాడికి సంబంధించి కుజుణ్ణి, విద్యకు సంబంధించి బుధుణ్ణి కారకుడిగా మనం తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటినీ కూడా మనం పరిశీలించాలి. వచ్చిన వారు ఏది అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, వాళ్ళు ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలని అడుగుతున్నారా, వాళ్ళ తల్లి గారి ఆరోగ్యమా, లేకపోతే బిడ్డ చదువు గురించా, ఏమిటి ఆ చదువు గురించా అనేది కూడా మనం అన్నిటినీ కూడా పరిశీలించాలి. వీటన్నిటిని వాహనం ఏమన్నా కొనుగోలు చేస్తున్నారా, వీటన్నిటినీ మనం పరిశీలించి చెప్పవలసి ఉంటుంది. అలాగే వీళ్ళకి బంధువులు, మిత్రులు కూడా అధికంగా ఉంటారు. అధిక సంతానము, స్త్రీ పుత్ర సుఖములు, బ్రాహ్మణ భక్తి, శిల్ప విద్యల యందు కూడా వీరికి ప్రవేశం ఉంటుంది. సేవకులు ఎక్కువగా ఉంటారు, వాహనాలు ఉంటాయి, శుభగ్రహాలు ఉంటాయి, ఎక్కువగా కూడా గృహాలు అనేవి వీరికి ఉంటాయి, సౌఖ్యములు ఉంటాయి. ఇక్కడ క్షీణచంద్రుని వల్ల వ్యతిరేక ఫలితములు ఉంటాయి అని చెప్పారన్నారు. ఎప్పుడైనా చూడండి, మనకి పౌర్ణమి నాటి చంద్రుడు, పౌర్ణమి ముందు పంచమి నుంచి పౌర్ణమి తర్వాత పంచమి వరకు చంద్రుడు వృద్ధి పొందుతారు, కాబట్టి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక్కడ క్షీణచంద్రుడు ఉన్నట్టయితే మనకి వ్యతిరేక ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా చూడాలి. చంద్రుడు ఒకవేళ చతుర్థంలో ఉన్నప్పుడు కూడా కారకో భావనాశాయ అనేది ఇక్కడ అప్లికబుల్ అయ్యి ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. ఇక్కడ మనకి స్వక్షేత్రం అనుకోండి కర్కాటకము, లేదా మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము అయిన వృషభం అయినా కొంత చతుర్థం పర్వాలేదు. అలాగే వృశ్చికం అయినప్పుడు ఇక్కడ ఇబ్బంది పడతారు, చంద్రుడు బలం కోల్పోతారు, కాబట్టి మిగతా స్థానాలతో పాటుగా ఇక్కడ కూడా ఇబ్బంది పడతారు. అలాగే చతుర్థమున కుజుడు ఉన్నట్టయితే ఎక్కువగా దౌర్బల్యములు, ఎక్కువగా వారికి ఇబ్బందులు, మూర్ఘం అనేది ఎక్కువగా ఉండటం, సుఖ లోపాలు అనేవి తక్కువగా, అంటే సుఖము లోపిస్తుంది అంటే సుఖాలు లేకుండా ఉండటం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగములు, దుఃఖములు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. పరగృహాల్లో ఎక్కువగా ఉండటము, అక్కడ ఉండి భోజనం చేయటము, బంధుద్వేషములు, విద్య అనేది కూడా సరిగా రాకుండా ఉండటము అనేది వీరికి ఉంటాయి. అలాగే ఇక్కడ చతుర్థవాధిపతి కూడా కోల్పోయే ప్రాబ్లం ఏదైనా ఉండి పాడైపోయినట్టయితే వీరికి గృహాలు ఉండే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే బుధుడు చతుర్థ భావంలో ఉన్నట్టయితే ఇక్కడ మంచి పాండిత్యము, మాతృసుఖము అన్నీ కూడా ఉంటాయి. ధాన్య వృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వాయిద్యములు వాయించటంలో కూడా వీడు మంచి, ఇప్పుడు మనం చూసినట్టయితే కొంత మ్యూజిక్కి సంబంధించి మృదంగం కానివ్వండి, ఇలాంటి కొన్ని వీణ, వైలన్ ఇలాంటి వాయిద్యాల్లో మంచి రాణిస్తూ ఉంటారు కొంతమంది. వీరన్నిటికీ కూడా అక్కడ బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మనం చతుర్థ భావంలో గురువు ఉన్నట్టయితే బంధువులు, స్త్రీలు, వస్త్రాభరణములు, పశులాభము, గోసంపద, రాజానుగ్రహము, భూమి, విద్య, సుఖ సౌఖ్యములు, వాహనాలు కూడా మంచి సౌకర్యవంతమైనవి ఉంటాయి. వాహన యోగములు కూడా కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. గురువు వల్ల అంటే ఇక్కడ పండితులు అవుతారు, మంచి గొప్ప పాండిత్యం వీరికి ఉంటుంది, కాబట్టి వారికి ఉంటాయి. లేదా కూడా ఎప్పుడు వీరు పంపిస్తూ ఉంటారు, కాబట్టి ఆ వాహనాల్లో వీరు ఎక్కువగా తిరగటం అనేది ఉంటుంది. అలాగే చతుర్థ స్థానమందు శుక్రుడు ఉన్నప్పుడు అధికారము, ఐశ్వర్యము, అలంకార గృహము చూస్తే కొంతమంది ఇల్లు చూడండి, చూస్తేనే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అరే ఇల్లు భలే కట్టుకున్నారా అంటాం మనం బయట నుంచే, లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందరితోనూ కూడా అంత జనరంజకంగా ఉంటారు, అందరినీ కోరుకుంటారు, అందరినీ వీరు ఇష్టపడతారు. ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. కొంత వీరికి కామాశక్తి కూడా ఎక్కువ. ఇక్కడ కూడా సంగీత సాహిత్యాల పట్ల వీరికి అద్భుతమైన
అంటే ప్రకాశం ఉంటుంది, అంటే దానిలో రాణిస్తారు అని, ప్రవేశంతో పాటు రాణించటం కూడా అనేది ఉండాలి. వాహన యోగములు కూడా వీరికి ఇక్కడ కలుగుతాయి. చతుర్థానికి మనకి వాహనానికి కారకుడు శుక్రుడు కాబట్టి ఇక్కడ కలుగుతుంది. అలాగే శని చతుర్థం నందుంటే కనుక వీళ్ళకి సేవకులు అనేవాళ్ళు ఉండరు, బంధువులతో కూడా గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి, నిలకడ అనేది ఎక్కువ లోపిస్తూ ఉంటుంది, వీరికి వసతి కూడా దొరకదు, అనేక రకమైన ఇబ్బందులు. అలాగే మాతృ సౌఖ్యహీనతలు అన్నారు, తల్లి నుంచి కూడా వీరికి ఇబ్బందులు అనేది ఉంటుంది. ఇక్కడ స్వగృహం లేకుండా భూ నష్టము, అలాగే విదేశాల్లో ఉండే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు అదొక గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ ఒకప్పుడు సొంత ఇల్లు సొంత ఊళ్ళో ఉండటం అనేది గొప్ప ఐశ్వర్యం. పరాయి ఊరు వెళ్ళినా ఊరు నుంచి ఏదైనా తప్పు చేస్తే వెలివేసేవారు, అది శిక్షగా భావించేవారు. అప్పట్లో అది పెద్ద శిక్ష, ఇవాళ అది పెద్ద వరం అయిపోయింది. సో ఇలాంటివన్నీ ఉండేవి, సుఖాలు అనేవి లోపిస్తాయి అని మనం చెప్పవచ్చు. చతుర్థమున రాహు ఉన్నట్టయితే గ్రామవాసము, నీచ స్నేహము, అలాగే జీర్ణ వస్త్రధారణలు, చినిగిపోయిన వస్త్రాలు అనేవి వీరు ఎక్కువగా ధరించడం. మంచివి ఉన్నా కూడా చూడండి, కొంతమంది ఈ రకమైన ఉంటాయి, 4-5 రోజులు వేసుకోవటం, అలాగే అక్కడ తగిలించి పెట్టడము, ఉతకడానికి కూడా వేరే వారు తీసివేయాల్సి వస్తుంది. అలా ఉంటుంది వారి పరిస్థితి. మతి భ్రమణము, అలాగే స్వల్ప అనారోగ్యాలు, వాహన రాహిత్యము, బంధుద్వేషాలు అనేవి కూడా కలుగుతాయి. వాహనాలు అనేవి కూడా వీరికి ఉండే అవకాశం తక్కువగా ఉంటాయి. అలాగే చతుర్థమందు కేతు ఉన్నతో, ఇక్కడ కూడా కేతు ఉన్నప్పుడు కూడా మాతృ సౌఖ్యం అనేది ఉండదు, హీనత. అలాగే పిత్రార్జితం అనేది కూడా వీరికి ఉండదు, నష్టమైపోతుంది. తొందరపాటు చర్య, దేశ దిమ్మరితనం ఎక్కువగా కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఆ చెట్టుకి ఈ చెట్టుకి కొమ్మక అన్నట్టుగా కూడా వీరు తిరుగుతూ ఉంటారు. మిత్రులతో కూడా వీరికి సహవాసం అనేది ఉండదు, వీరిని నమ్మకం కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం చూసుకున్నప్పుడు చతుర్థంలో ఈ నవగ్రహ స్థితి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ చతుర్థాధిపతి మరి ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, అలాగే ఈ చతుర్థాధిపతిని ఎవరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కేంద్రకోణ సంబంధాలు ఏమన్నా వచ్చినా, రావుకేతువుల సంబంధాలు వచ్చినా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. మనము ఊహించిన దానికి అనుకున్న దానికి వ్యతిరేక భావంలో ఉంటూ ఉంటాయి. కొంత చతుర్దశలో బాగా భోగభాగ్యాలు రావటం బాగుంటుంది అనుకున్న దశలో మనము రావుకేతువుల వల్ల ఇబ్బందులు పడటం, గ్రహాలు వక్రించినప్పుడు, అస్తంగత్వం చెందినప్పుడు రవితో, ఇలా పలు రకాలైన అంశాలు జ్యోతిష్యంలో ఉండటం అనేది జరిగింది. కాబట్టి ప్రాథమికంగా మనం చతుర్థంలో నవగ్రహాల స్థితి అనేది తెలుసుకున్నాం. మరికొన్ని వీడియోలు వచ్చే అంశాలను మరికొన్ని వీడియోల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.